భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లోని కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద ప్రవాహం పోటెత్తింది. భద్రాచలం గోదావరి ఉపనదులైన కాళేశ్వరం నుంచి 5 లక్షల క్యూసెక్లు, ఇంద్రావతి నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. దీంతో గోదావరి నుంచి 9,85,203 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద ప్రవాహం పోటెత్తుతుంది. భద్రాచలం గోదావరి ఉపనదులైన కాళేశ్వరం నుంచి 5 లక్షల క్యూసెక్ల, ఇంద్రావతి నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్ల వరద నీరును చేరుతుంది. దీంతో గోదావరి నుంచి 9,85,203 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సౌజన్య మనం చూడొచ్చు, గోదావరి ఉగ్రరూపం దాలుస్తున్న పరిస్థితి మనం భద్రాచలం వద్ద కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా 43 అడుగుల నీటి మట్టం చేరడంతో కూడా అధికారులు ఇప్పుడే మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు. అంతేకాకుండా 43 అడుగులు ప్రస్తుతానికి ఉన్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీలో ఉంది. అదేవిధంగా 48 అడుగులు కిందకు వస్తే మాత్రం ఖచ్చితంగా రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అవుతుందని చెప్పారు. అయితే ఈ అర్ధరాత్రి కల్లా కూడా దాదాపుగా 48 అడుగులు దాటే అవకాశం ఉంటుంది. అయితే రెండో ప్రమాద హెచ్చరిక దాటి కూడా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. రేపు కనుక 53 అడుగులకి చేరితే మాత్రం ఖచ్చితంగా మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే వేగంగా పెరుగుతుంది గోదావరి. దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఈ గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కొన్ని ఏజెన్సీ గ్రామాలకైతే పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు కూడా నిలిచిపోయి, అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి కిన్నెరసానితో పాటు తాలిపేరు ప్రాజెక్టు కూడా నిండుకుండని తలపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కూడా ఆ ప్రాజెక్టు నుంచి గేట్లు ఓపెన్ చేసి గోదావరిలోకి వరద వదులుతున్నారు. పూర్తి స్థాయిలో గోదావరి వరద ఫ్లోటింగ్ ఎక్కువ అవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. అందరూ కూడా అప్రమత్తం చేశారు. చుట్టూ ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ప్లానింగ్ చేశారు. ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి కాబట్టి, ఎందుకంటే మొదటి ప్రమాద హెచ్చరిక రాకపోవచ్చు అని భావించారు. కానీ ఆ మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చింది. రెండో ప్రమాద హెచ్చరిక అర్ధరాత్రి కాలం కూడా వస్తుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరినీ కూడా అలర్ట్ చేసినట్టు పరిస్థితి మనం ఇక్కడ కనపడుతుంది. ఏదైనా కానీ ఆ గోదావరి ఆ ఫ్లడ్ అంటేనే ఇక్కడ ప్రజలతో భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు దాదాపుగా మనం చూసుకోవచ్చు ఆ భద్రాచలమే సగం టౌన్ దాకా మునిగిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇంకా భయం ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే గోదావరి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం సురక్షిత ప్రాంతాలకు ఏదైతే గోదావరి సంబంధించినటువంటి ఆ వరద ఏదైతే ముంపుకు గురవుతుందో ముంపు గ్రామాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. ఇప్పటికే వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా వైద్య బృందాలను కూడా రెడీగా ఇక్కడ చేశారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా ప్రాణ నష్టం కూడా ఎలాంటిది జరగకుండా చూడాలని చెప్పేసి కూడా ఆ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే ముగ్గురు జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఎప్పటికప్పటికి గోదావరి వరద మీద సమీక్ష నిర్వహిస్తున్నారు అధికారులతో. ఎందుకంటే పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఇక్కడే ఉండడం, అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలాశ్వరం ఈ ముగ్గురు కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు అధికారులను కూడా అలర్ట్ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి జిల్లా కలెక్టర్ కూడా కింది స్థాయి అధికారులను కూడా ఎప్పటికప్పటికి అలర్ట్ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు కానీ లేదా నదులు దాటే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి కూడా ఆ పూర్తి స్థాయిలో అధికారులు అలర్ట్ చేసినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా పూర్తిగా మనం వాగులు వంకలు అంటే కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో కూడా వాగులు వంకలు కూడా పూర్తిగా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ గ్రామాలు వేరే గ్రామానికి పోవాలన్నా కానీ పోయే పరిస్థితి లేదు. కానీ అక్కడ పోలీసు బ్యారిగేట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు పరిస్థితిలో ఆ గోదావరికి సంబంధించినటువంటి ప్రాంతంలో కానివ్వండి ఇతర ప్రాంతాల్లో వాగులు పొంగుతున్న నేపథ్యంలో దాటే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. గోదావరికి సంబంధించి ఎక్కడైతే ఆ పాయలు ఉంటాయో ఆ పాయల ప్రాంతంలో పూర్తిగా వరద పోటెత్తిన నేపథ్యంలో అక్కడ కూడా బ్యారిగేట్స్ పెట్టి నైట్ పూట ఈ పరిస్థితుల్లో జర్నీలు చేయకూడదని చెప్పేసి కూడా అధికారులు అలర్ట్ చేశారు. పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేశారు. ఇక్కడ అధికారులను అయితే ఎక్కడికక్కడికి బందోబస్తు చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది. పూర్తిగా కూడా బ్యారిగేట్స్ పెట్టేసి ఎక్కడైతే రహదారులు డ్యామేజ్ అయినాయో అంతేకాకుండా గోదావరి ఫ్లడ్ రోడ్డు మీదకి వచ్చేది కానీ ఆ ఊర్లలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం ఉన్న కాడ మొత్తం కూడా పోలీసులు కూడా భారీ బ్యారిగేట్స్ పెట్టయితే పహార కాస్తున్న పరిస్థితి కాపాడుతుంది. ఆ ప్రాంతానికి ఎవరు కూడా వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే పూర్తిగా ఇంకా 2-3 రోజుల భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎగువలో ఎక్కువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో అంటే మన భద్రాద్రి జిల్లా కానీ ఖమ్మం జిల్లాలో వర్షాలు పడితే గోదావరి పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఎగువలో పడుతున్న నేపథ్యంలో ఆ పూర్తి స్థాయి వరద పెరుగుతుంది. ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర ఈ
ఇక్కడ ఎక్కువ కూడా వరదలు వస్తున్న నేపథ్యంలో ఆ ఫ్లడ్ మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ చేరే పరిస్థితి కాకపోతే కాళేశ్వరం నుంచి కూడా భారీ కూడా వరద వస్తున్న పరిస్థితి కనపడుతుంది గోదావరిలో. ఈ నేపథ్యంలో పూర్తిగా అలర్ట్ అయితే భద్రాచలం దగ్గర ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.